అండి, ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ బ్లౌజ్తో పాయింట్ టు పాయింట్ చెప్తాను. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, అప్పుడే మీకు ఈజీగా తెలుస్తుంది. ముందుగా ఎడ్జెస్ సమానంగా ఉండేలా ఒక లైన్ని డ్రా చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం మార్జిన్ కోసం ఇంకొక లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇలా 14.5 ఉంది. ఈ 14.5ని ఇలా టేప్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. లైన్స్ ఉండేలా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ హెమింగ్తో పని లేకుండా ఉండాలంటే 1 ఇంచ్ పైన ఇలా మార్జిన్ అనేది డ్రా చేసుకోవాలి, లైన్ అనేది డ్రా చేసుకోవాలి. టేప్ని ఇక్కడ ఉక్సుల పట్టీ నుంచి ఇలా మెజర్మెంట్తో ఎంత ఉందో చూసుకోవాలి. టేప్తో ఇలా టేప్ని లూజ్ చేయకూడదు, బ్లౌజ్ని లాగకూడదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలానే మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కాజా పట్టిని ఇలా ఫోల్డ్ చేసేసి చూసుకోవాలి. 33 ఇంచుల 2 గీతలు వచ్చింది. సగ భాగాన్ని చేసుకుంటూ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా చేసుకున్న తర్వాత 8 2 గీతలు వచ్చింది. ఈ 8 2 గీతలని మనం నడుము అనేది ఎక్కడ పెడతామో అక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. డాట్స్ కోసం వదలాలి. మనం ఇక్కడ డాట్ పెడతాం కదా, ఆ డాట్ కోసం ఇక్కడ క్లాత్ని వదులుకోవాలి. నుంచి 2-2.5 వరకు మనకు ఖర్చులు అనేవి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా? ఆమ్ డౌన్ దగ్గర నుంచి ఈ ఆమ్ డౌన్ వరకు తీసుకోవాలి. 21 ఇంచు 2 గీతలు వచ్చిందన్నమాట. దీన్ని హాఫ్ చేసుకోవాలి. 10.1 గీత వచ్చింది. దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ సేమ్ మార్జిన్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ వైపు నుంచి తీసుకోవాలి. నాకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. మెయిన్ ఇక్కడ వరకు ఖర్చుల కోసం అని ఒక 1/2 ఇంచ్ వరకు వైపున పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ముందుగా మనం నెక్ కోసం అనేసి 1/2 ఇంచు మార్జిన్ కోసం వదులుకోవాలి. మనం పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం కట్ చేసుకోవాల్సిన పాయింట్. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పెట్టి గీత కోసం ఒకటి మరియు ఖర్చుల కోసం ఇంకొకటి 5.5 ఇంచ్ వచ్చింది. అంటే అలాగే ఇక్కడ కూడా చూసుకోవాలి. ఖర్చులతో సహా కలిపి 6 ఇంచులు వచ్చింది. దాని నుంచి తెలియడం కోసం నేను మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ కార్నర్ నుంచి 1.5 ఉండేలా చూసుకుంటూ ఒక లైన్ ఎక్కిన మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయింది.